నమస్తే. ఏపీ రాజకీయాలు తెనాలి కేంద్రంగా సెగలు కక్కుతూ ఉన్నాయి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తెనాలి పర్యటనే దీనికి కారణం. ఇటీవల తెనాలిలో పోలీసులు కొందరికి అరికాలి కోటింగ్ ఇచ్చారు. ఆ దృశ్యాలు వైరల్ కావడంతో రాజకీయ దుమారానికి బాటవేశాయి. ఈ ఘటనలో గాయపడ్డ జాన్ విక్టర్ తో పాటు అతని కుటుంబాన్ని తెనాలి పర్యటనలో పరామర్శించారు జగన్. నేర చరిత్ర కలిగిన వారిని పోలీసులు దండిస్తే జగన్ వెళ్లి ఎలా పరామర్శిస్తారు అనేది టీడీపీ ప్రశ్న. ఇదే విషయంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు కూడా. అసాంఘిక శక్తులకు సంఘీభావం ప్రకటిస్తున్నారా అని నిలదీస్తున్నారు అధికార పార్టీ నాయకులు. అయితే టీడీపీ విమర్శలను కొట్టిపారేస్తూ పోలీసుల అకృత్యాలను ఖండించడానికి జగన్ తెనాలి వెళ్లారన్నది వైసీపీ వాదన. అంతేకాదు, తెనాలి పర్యటనలో పోలీసుల తీరును, కూటమి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు మాజీ సీఎం. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని మండిపడ్డారు. మొత్తానికి తెనాలి కేంద్రంగా ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ఏపీ రాజకీయాలు తెనాలి కేంద్రంగా సెగలు కక్కుతూ ఉన్నాయి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తెనాలి పర్యటనే దీనికి కారణం. ఇటీవల తెనాలిలో పోలీసులు కొందరికి అరికాలి కోటింగ్ ఇచ్చారు. ఆ దృశ్యాలు వైరల్ కావడంతో రాజకీయ దుమారానికి బాట వేశాయి. ఆ ఘటనలో గాయపడ్డ జాన్ విక్టర్ తో పాటు అతని కుటుంబాన్ని తెనాలి పర్యటనలో పరామర్శించారు జగన్. నేర చరిత్ర కలిగిన వారిని పోలీసులు దండిస్తే జగన్ వెళ్లి ఎలా పరామర్శిస్తారు అనేది టీడీపీ ప్రశ్న. ఇదే విషయంపై టీడీపీ నేతలు కూడా భగ్గుమంటున్నారు. అసాంఘిక శక్తులకు సంఘీభావం ప్రకటిస్తున్నారా అని నిలదీస్తున్నారు అధికార పార్టీ నాయకులు. అయితే టీడీపీ విమర్శలను కొట్టిపారేస్తూ పోలీసుల అకృత్యాలను ఖండించడానికి జగన్ తెనాలి వెళ్లారన్నది వైసీపీ వాదన. అంతేకాదు, తెనాలి పర్యటనలో పోలీసుల తీరును, కూటమి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు మాజీ సీఎం. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని మండిపడ్డారు. మొత్తానికి తెనాలి కేంద్రంగా ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. రైట్ మనతో పాటు ఇప్పుడు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు. ఏపీ వ్యాప్తంగా కూడా ఇప్పుడు రాజకీయాలు తెనాలి కేంద్రంగా కూడా సెగలు రేపుతూ ఉన్నాయి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన దీనికి కారణం అంటూ కూడా అంటున్నారు. పొలిటికల్ గా కూడా చాలా ఇది హీట్ ఎక్కుతున్న అంశం. రైట్, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లో జాయిన్ అయ్యారు టీడీపీ నుండి కిషోర్ గారు జాయిన్ అయ్యారు. అలాగే మస్తాన్ రావు గారు అనలిస్ట్ కూడా జాయిన్ అయ్యారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి రేగడి లక్ష్మణ్ రావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. ముందుగా మస్తాన్ రావు గారు, సో మనం చూస్తున్నాము అంటే తెనాలిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లారు, ఆయన పరామర్శించారు గంజాయి బ్యాచ్ అంటూ కూడా ఇటు టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యం. అంటే మానవ హక్కుల సంఘం కూడా మనం చూసాం, మన లాఠీతో ఏ విధంగా కొట్టారో. సో చాలా వరకు కూడా ఒకవైపు విమర్శలు వచ్చాయి, ఒకవైపు ప్రజల నుంచి కూడా కొంతమంది సపోర్ట్ చేశారు. ఎందుకంటే గంజాయి బ్యాచ్ కి ఇలానే కోటింగ్ ఇవ్వాలంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా ఒక రకంగా సపోర్ట్ వచ్చింది. అదే సేమ్ టైం అసలు కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన సాగుతోందంటూ కూడా ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు వెళ్లి వాళ్ళని పరామర్శించడం జరిగింది. సో మొత్తంగా ఈ వ్యవహారం రాజకీయంగా కూడా ఒక పొలిటికల్ హీట్ ని టర్న్ తీసుకుంది. సో అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు కలవడం తప్ప రైటా, వాళ్ళకి సంఘీభావంగా తెలుపుతున్నట్ట,
అసలు ఎందుకంటే జగన్ మనం చూసాం అంటే చాలా వరకు కూడా ఇప్పుడు వస్తున్న పరిస్థితి అసలు గంజాయి వాడే వాళ్ళకి సపోర్ట్ గా ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎందుకు పరామర్శిస్తున్నారు, పరామర్శించినందుకే ఇప్పుడు ఇంత వివాదానికి దారితీసింది. ఖచ్చితంగా అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న లక్ష్మణరావు గారికి, తెలుగుదేశం మిత్రులకు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్ గా ఆ వీడియో వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇది పోలీసులు సిఐలు ఇద్దరు కలిసి ముగ్గురు యువకుల్ని అంటే వాళ్ళు మహిళల్ని హింసిస్తున్న దానికి సంబంధించి మద్యం సేవించి తర్వాత గంజాయి సేవించిన తర్వాత వాళ్ళు కొన్ని అకృత్యాలకు పాల్పడ్డారని దాదాపు ముగ్గురు మీద 24 కేసులు దాకా ఉన్నాయనేది కూడా పోలీసులు వెల్లడించిన పరిస్థితి కూడా మనం చూసాం. జిల్లా ఎస్పీ కూడా మాట్లాడారు. సో దానికి పరాకాష్ఠగా ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్న చిరంజీవి అనే కానిస్టేబుల్ ని పై హత్యా ప్రయత్నం చేశారనేది ఎస్పీ గారు చెప్పారు. సో ఆల్రెడీ వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. తర్వాత కానిస్టేబుల్ మీద ఎవరినైతే ప్రజల్ని రక్షించాల్సిన ఒక కానిస్టేబుల్ వాళ్ళకి సంబంధించి ప్రశ్నిస్తానికి వెళ్తే అతని మీద కూడా దాడి చేశారు. అది ఇంకా పరాకాష్ఠకి చేరుకుంది కాబట్టి వాళ్ళని అలా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారన్నారు. అయితే ఎస్పీ ఎక్కడ కూడా 3rd డిగ్రీ మెథడ్ ని సమర్థించలేదు కానీ బట్ ఆ 3rd డిగ్రీ మెథడ్ పోలీసులు బహిరంగంగా చేయటం అంటే సాధారణంగా ఇట్లాంటి శిక్షలు ఏంటంటే మన రాజ్యాంగం ఒప్పుకోదు. పైగా ఆ కొట్టడమే కాకుండా పోలీసు అధికారులు వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళ కాళ్ళు ఉంచి ఇంకా కొట్టడం అనేది కూడా కొంత విమర్శలకు దారితీసిన పరిస్థితి ఉంది. అంటే పోలీసులకు ఆళ్ళకి ఎవరు ఇచ్చారు, జ్యుడిషియరీ కదా వ్యవస్థ చేయాల్సింది, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది. అంటే పోలీసుల వెర్షన్ ఏంటంటే ఇక మేమే ప్రజలను రక్షించాలి, వాళ్ళు తెనాలి నగరం మొత్తం కూడా ఆ ముగ్గురి నేర చరిత్ర అంతా చూసి ఉన్నారు. ఆ మహిళలను వేధించడం కానీ గంజాయి తాగి రోడ్ల మీద వెళ్లే వాళ్ళని కొట్టడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు కాబట్టి ఇంకా వాళ్ళని భరించలేక ఆ విధమైన దానికి ఒక మెసేజ్ తెనాలి ప్రాంతంలో ఉన్న రౌడీ షీటర్లందరూ కూడా ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేరాలకు పాల్పడే వాళ్ళు కావచ్చు, నేరారోపణలు ఎదుర్కొనే వాళ్ళు కావచ్చు, లేదా రౌడీ షీటర్లు కావచ్చు, వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలనేది దీనికి పాల్పడ్డారనేది వాళ్ళు ఇంటర్నల్ గా చెప్పింది. అందరూ అయితే ఖండిస్తున్నారు కానీ చాలా మంది వరకు ఇట్లా నేరస్తులకి ఇలాంటి శిక్షలు ఉంటేనే మాట వింటారు, లేకపోతే విన్న పరిస్థితి కూడా ఉందనేది కూడా ఎక్కువ మంది అనుకుంటా ఉంటారు. అయితే ఇక్కడ ఇంకో వాదన కూడా ఉంది. ఏంటి ఇది, వాళ్ళు దళితులు మైనార్టీలు కాబట్టే వాళ్ళకి ఆ విధంగా శిక్షిస్తున్నారు, అదే వేరే వాళ్ళని అయితే ఆ విధంగా చేయగలరా అనేది. అయితే ఇక్కడ చూడాల్సిన కోణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అనుకూల పత్రికలో కానీ మొదటి నుంచి కూడా ఇది దళితుల్ని అదేవిధంగా మైనార్టీని ఈ విధంగా శిక్షించారు, బహిరంగంగా ఆ విధంగా శిక్షించడం వాడి యొక్క ప్రాథమిక హక్కులకు భంగకరం, అసలు వాళ్ళకి ఆ విధమైన అధికారం ఎందుకు ఇచ్చారు. ఓ పక్కనేమో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల్ని కానీ నా కార్యకర్తలు కానీ రెడ్ బుక్ హ్యాష్గా వేధిస్తున్నారు. ఇక పోలీసులు ఇదే విధంగా కనుక చేసినట్టే ఎలా అనేది ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లిదండ్రుల్ని పరామర్శించినప్పుడు కానీ లేదంటే బయటకు వచ్చి మాట్లాడిన సందర్భంగానే ఆయన అదే వ్యక్తం చేశారు. ఇంకోటి కూడా జాన్ విక్టర్ లాయర్ గా కూడా ఉన్నారు, తర్వాత వాళ్ళ కుటుంబంలో కూడా ఎడ్యుకేటెడ్ గా ఉన్నారు అయినా కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకోటి కానీ రాజకీయ నాయకులు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే ఇట్లా ప్రాథమిక హక్కులకు కానీ మానవ హక్కులకు కానీ భంగకరం అయితే పరామర్శించడం అనేది వేరు. అంటే ఒక రౌడీ షీటర్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని సో పోలీసులు కొట్టుండొచ్చు, అయినా కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రధానమైన పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆయన పరామర్శించడం అనేది చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే జనరల్ గా నేరారోపణలకు ఎదురైన వ్యక్తుల్ని ఆ విధంగా అంటే పార్టీలతో సంబంధం ఉంటే వేరు. ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు పలు జైళ్లలో ఉంటున్నారు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళని పరామర్శించారు. ఇది నేర చరిత్ర ఉన్న వ్యక్తుల్ని పరామర్శించడం అనేది ఒక విశేషంగా చెప్పాలి. ఏంటంటే ఈ విధంగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు నేరస్తులకి సపోర్ట్ గా చేస్తారా అనే ఒక ప్రచారాన్ని అయితే తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, ఇవాళ రెవెన్యూ మినిస్టర్ అక్కడ అనగాని సత్యప్రసాద్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు లోకల్ గా ఉన్న మంత్రి, జనసేనకు సంబంధించిన మంత్రి గారు, వీళ్ళందరూ కూడా ఎక్కువ పెట్టారు. ఏం తీసుకొస్తున్నారు వాళ్ళు, అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో సుధాకర్ అనే దళిత డాక్టర్ ని మాస్క్ అడిగిన నేరానికి చేతులు కాళ్ళు కట్టేసేశారు, అప్పుడు పోలీసులకు ఎవరు అధికారం ఇచ్చారు. అదేవిధంగా అనంతబాబు విషయంలో సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ ని దళితుడు అతను, మరి వాళ్ళని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించలేదనేది వాళ్ళు ఎక్కువ పెట్టిన పరిస్థితి. అదేవిధంగా తెనాల్లో ఎవరైతే ఇప్పుడు నేరాలకి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళకి సంబంధించిన వీడియోలు కూడా కొన్ని టీడీపీ సోషల్ మీడియాలో మనం చూస్తా ఉన్నాం. సో ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ కూడా డిఫెన్స్ లో పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక్కడ. అంటే ప్రాథమిక హక్కులకు భంగకరం అయినప్పటికీ కూడా మనం సాధారణంగా ఏం కోరుకుంటామంటే గంజాయి బ్యాచ్ కానీ లేదంటే ఎవరైనా మహిళల మీద వేధింపులు చేస్తే గానీ వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం, వాళ్ళని
బొక్కలో ఇస్తానాలనేది మామూలుగా బయట మాట్లాడుకుంటా ఉంటాం. అదే పని పోలీసులు చేస్తే వాళ్ళని ఇట్లా ప్రశ్నించడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇంకో వాదన వస్తా ఉంది. సో ఈ వాదన నేపథ్యంలో ఇది ఎక్కడి దాకా వెళ్తుంది ఏంటి, దళితులకు సంబంధించి ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. అది ఎలా స్పందిస్తుంది, పోలీసులు డీజీపీ గానీ ఇంక దీని మీద ఎలా స్పందిస్తారు? ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారి వెర్షన్ చూసాం, నేరస్తులకి ఎక్కడ కూడా మతం గానీ ఆరోపించకూడదని చెబుతున్నారు. అది అనిత గారు వ్యక్తం చేసిన వెర్షన్ కూడా మనం తీసుకుందాము. రేగడి లక్ష్మణరావు గారు ఏం చెప్తారు అంటే అసాంఘిక శక్తులను ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించడం ఈ అధినేత యొక్క ఇదా అంటూ కూడా టీడీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? మీకు ప్యానల్ ఉన్న ప్రజలకి ఆయన వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. వాళ్ళు ఇప్పుడు కూడా అసాంఘిక శక్తిగా ఇప్పుడు కూడా నేరాలు చేస్తూ ఉన్నారండి. గతంలో వాళ్ళు ఏదైతే టీనేజ్ వయసులో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎవరైతే వాళ్ళని వాడుకొని మీరు చెప్తున్నటువంటి గంజాయికో దేనికో ఎడిక్ట్ అయ్యి లేకపోతే వాళ్ళు సప్లై చేయడానికి దేన్నో వినియోగించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రకంగా బయటికి తీసుకొచ్చి నడు రోడ్డు మీద కొట్టాలి కదా. ఇప్పుడు గంజాయి వెళ్ళి సేల్స్ చేసిన వ్యక్తులు కాకుండా అసలు గంజాయి తీసుకొచ్చి అమ్మండి అని చెప్పిన వ్యక్తులు తీసుకొచ్చి నడు రోడ్డు మీద కొట్టాలా. ఇక్కడ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే వాళ్ళకి డబ్బు ఆశ చూపించో లేకపోతే ఇంకోటి ఆశ చూపించో ఇంకో రకంగా వాళ్ళని జలసాలకు అలవాటు చేసో ఇంకో రకంగా వాడుకునే వ్యక్తులు ఉంటారు కదా, పెద్ద స్థాయి వ్యక్తుల్ని, ఆ వ్యక్తులు తీసుకొచ్చి నడు రోడ్డు మీద కొట్టండి. మేము అట్టే చెప్తున్నామండి. ఇక్కడ అసాంఘిక శక్తులకి అలాగే ఆ సమాజాన్ని నాశనం చేసే వ్యక్తులకి ఎవరు కూడా సపోర్ట్ చేయరు. కానీ వాళ్ళు చేసిన విధానం తప్పు. మీరు 4 గోడల మధ్య తీసుకెళ్లి జైల్లో కొట్టండి. నిజంగా వాళ్ళు తప్పు చేస్తుంటే మీరు కోర్టుకి సబ్మిట్ చేయండి. నేర రూపం అయితే ఖచ్చితంగా వాళ్ళు శిక్షలు పడతాయి. అంతేగాని మీరు నడు రోడ్డు మీద ఒక దళిత యువకులు అలాగే మైనార్టీకి సంబంధించినటువంటి యువకులను తీసుకొచ్చి అలాగా అర్ధాంక్షరంగా అలాగా మీరు కాలుతో తొక్కి 2 సిఐలు 4-5 కానిస్టేబుల్ అలాగే బీభత్సంగా కర్రలు మార్చి ఎక్కడ పడితే అక్కడ కొడుతుంటే మీరు యొక్క సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అంటే మేము ఆటో చెప్తున్నామండి క్రిస్టల్ క్లియర్ గా. చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడానికి ఎవరిచ్చారు రైట్స్ పోలీసుల వారికి? ఏదైనా ఉంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉంటే మీరు కోర్టుకి సబ్మిట్ చేయండి, వాళ్ళకి శిక్ష పడుతుంది. అంతేగాని నడు రోడ్డు మీద అలాగే పశువులను బాధితుడిగా బాధితే రేపొద్దున ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? దొంగతనాలు రేపులు మర్డర్లు చేసిన వాళ్ళు మానవత దృక్పథంతో మాటలలో లేరా? నిరంతరం బతికినంత కాలం దొంగతనాలు రేపులు మర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారా? ఆ రకంగా మనకు వస్తే ఇక్కడ సాక్షాత్ ఒక ఎంఆర్ఓ మెజిస్ట్రేట్ ని కడుపులో తల్లి తోస్తున్నటువంటి మరి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని నడు రోడ్డు మీద ఊరేయాలా? ఏం మీరు ఊరేసారా? నడు రోడ్డు మీద పోలీసు వ్యవస్థ నడు రోడ్డు మీద ఆ రకంగా కోటింగ్ ఇవ్వాలి, ఇచ్చారా? మరి ఆ చంద్రబాబు నాయుడు గారు 20 నుంచి 30 కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద నడు రోడ్డు మీద అలా కొట్టలేదు కదా. అంటే కేసులు ఉన్నంత మాత్రం కొట్టేస్తారా ఏంటి? నడు రోడ్డు మీద అలాగా కోర్టులు ఉన్నాయి, దానికి చట్టాలు ఉన్నాయి. ఎవరికి ఏ దీంట్లో ఆ శిక్ష పడితే ఆ రంగంలో శిక్ష అనుభవిస్తారు. అంతేగాని ఈ రోజున మనం చూస్తే కావాలని ఒక ఇంటెన్షన్ ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఎవరైతే విక్టర్ అయిన వ్యక్తి జూనియర్ అడ్వకేట్ ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ఆయన మంగళగిరికి సంబంధించిన వ్యక్తి. ఈ యొక్క రాకేష్ అనే వ్యక్తి హైదరాబాద్ లో ఇప్పుడు జొమాటోలో పనిచేసుకుంటూ ఉన్నాడు. ఈ కరిముల్లా అనే వ్యక్తి కూడా పనిచేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ గా ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళ పాత కేసులు ఏమైనా ఉండొచ్చు కాక, కానీ ఇప్పుడు వాళ్ళు నేరం చేసే పనులు కానీ అసాంఘిక శక్తులుగా అక్కడ లేరు కదా. వాళ్ళు మంచి వెల్ ఎడ్యుకేటెడ్కి వెళ్తూ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ గా ఉన్నారు. అటువంటి కుటుంబాలు మీరు నడు రోడ్డుపై తీసుకొచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, వాళ్ళ యొక్క సమాజంలో బతకనకుండా చేయడం ఎవరిచ్చారు మీకు రైట్స్? దీని మీద ఖచ్చితంగా ప్రధానంగా కూడా ఆ రోజు మనం చూసామంటే ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయితే మాత్రం వాళ్ళు గంజాయికి అలవాటు పడ్డ వాళ్ళు చాలా వరకు కూడా వాళ్ళపై కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఇక తెనాల్లో కూడా చాలా వరకు వాళ్ళు ఫిర్యాదులు అందుకున్నారు. సో మన సోషల్ మీడియాలో కూడా చూసాం వాళ్ళ గురించి పెద్ద ఎత్తున కూడా విమర్శలు వచ్చాయి. ఏం చూసారు సోషల్ మీడియాలో? రౌడీ వాళ్ళ మీద ఎప్పుడు పెట్టారు? రౌడీ షీట్ ఎప్పుడు పెట్టారండి? మొన్న ఈ వీడియోలో వైరల్ అయింది, మొన్న పెట్టారు.
ఒక 2-3 రోజుల క్రితం రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అంటే 2-3 రోజుల క్రితం రౌడీ షీట్ ఓపెన్ చేసి వాళ్ళు రౌడీ షీటర్లు అని చెప్పి వాళ్ళకి ముద్రలు వేస్తారా? అంటే మీ పోలీసులు గట్టిగా పడితే అంటే మార్చేస్తారా? మేము ఒకటే చెప్తున్నాం అమ్మా. మొన్న పిట్టపురం నియోజకవర్గంలో ఇదే పోలీసు కార్లు వెళ్తుంటే తప్పదాగారు. పాప సామాజిక వర్గం చెందిన వ్యక్తులందరూ కూడా ఆ కుర్రాళ్ళు దాదాపుగా 20 మంది 30 మంది అన్నారు. ఆ పోలీస్ జీప్ మీద పడిపోయి నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా నేను రంగా గారి అభిమానుల్ని మీరేం పీకుతారా అని నాన్న విధంగా కారును వెళ్ళలేదు, కారును అద్దాలను కూడా పగలగొట్టారు. ఏం చేశారంటే వాళ్ళని అలాగే తీసుకెళ్లి నడు రోడ్డు మీద అనుకోటి కాలింగ్ కోటింగ్ ఇప్పించారా? మీరు ఎందుకు కొట్టలేదు? మీరు ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తులను ఎందుకు కొట్టలేకపోయారు? అంటే అదే విషయాన్ని మనం టీడీపీ నుండి టీడీపీ వర్షన్ కూడా తీసుకుందాం. కిషోర్ గారు కూడా ఉన్నారు. ఎస్ కిషోర్ గారు ఒక్క నిమిషం అయిపోయిందమ్మా, ఒక్క నిమిషం అయిపోయింది. అంటే జైభీమ్ అయిపోయిందమ్మా. జైభీమ్ సినిమాలో చూపిస్తారు క్రిస్టల్ క్లియర్ గా. ఆ సినిమాలో అరే నువ్వే క్యాస్ట్ అంటే నీ పలానా ఎస్సీ ఎస్టీ అనగానే వాళ్ళు దొంగలు అంటారు, పలానా ఓసీ అనగానే అరే ఈయన పంపించండి బయటకు అంటారు. అంటే అలా చూపిస్తారు ఇక్కడ. అంటే ఎస్సీ ఎస్టీ సంబంధించిన వ్యక్తులు మైనార్టీ వ్యక్తులందరూ కూడా ఈ సమాజంలో దోపిడీ చేసిన వ్యక్తులు రౌడీ చేతుల్లో దొంగలుగా ముద్ర వేయాలని మీ భావన. మిగతా వాళ్ళందరూ కూడా ఆ మంచి వాళ్ళని మీ భావన. ఏం చెప్తా ఉన్నారండి పోలీసు వ్యవస్థలో? అసలు సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వెనకబడినటువంటి వ్యక్తులు ఈ బడుగు బలహీన వర్గాలని మీరు దొంగలుగా, రేపిస్టులుగా, మడ్రిస్టులుగా అనేక రకాలుగా వాళ్ళ మీద మీరు కావాలనే వాళ్ళకి నిందలు మోపి వాళ్ళ జీవితాలతో సలగాటు పడుకోవాలన్నా? ఎస్ కిషోర్ గారు నిజంగా మీకు శక్తి ఉంటే కౌన్సిలింగ్ ఓకే లక్ష్మణరావు గారు ఓకే రైట్. కిషోర్ గారు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు, సో అలా దండించే హక్కు మీకు లేదంటూ అసలు మైనారిటీ వాళ్ళు దళితులు వాళ్ళే టార్గెటెడ్ గా కూడా దండించారంటూ కూడా అటు వైఎస్ఆర్సీపీ కూడా నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఓకే నేను తెనాలి గురించి మాట్లాడితే ఈ రోజున వాళ్ళందరూ కూడా గంజాయి బ్యాచ్ అని చెప్పేసి రాష్ట్రం మొత్తం కూడా ఆల్రెడీ కూడా అంత డిస్కషన్ జరుగుతుంది. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకున్నారు. సో దాని పరంగా చట్ట ప్రకారం కూడా అది చాలా మంది తప్పుదావు అని మనం పట్టిస్తున్నారు. సో ఖచ్చితంగా దాని మీద ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు అనేది ఖచ్చితంగా తీసుకుంటారు వాళ్ళ పై ఆఫీసర్లు. ఓకే అది సెకండరీ. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఎవరైనా సరే పోలీసులు ఏదన్నా ఎవరికన్నా ఒక సెక్యూరిటీ ఇవ్వాలన్నా సరే, ఏదైనా ఒక పబ్లిక్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే వాళ్ళు ఖాళీకి వెళ్ళరు. వాళ్ళ చేతిలో గన్నులో లేకపోతే కర్రలో తీసుకుని వెళ్తారు. ఎందుకు తీసుకెళ్తారు? అక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే దానికి తగ్గట్టు కూడా వాళ్ళు చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటది. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో మనకు పూర్తి తెలియదు. మనకి ఏం తెలిసింది? మనకు ఆ వీడియోలో వాళ్ళని కాళ్ళ మీద అరికాళ్ళ మీద మాత్రమే కొట్టడం మాత్రమే మనకు తెలిసింది. అంతకుముందు వాళ్ళు ఏమన్నా వాళ్ళ మీద దాడి చేశారా లేకపోతే ఇంకోటి అనేది మనకైతే తెలియదు. అది ఒకటి, నా వర్షంలో అది ఒకటి. ఇప్పుడు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పరంగా వీళ్ళేదో చాలా మేము మంచోళ్ళము, సో లేకపోతే పెద్ద హోందాతనం ఉన్నవాళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు. మరి ఈ రోజున ఎస్సీ ఎస్టీల గురించి మళ్ళీ కులాలను ఎంతసేపు కూడా ఇలా స్కూల్ ఏంటంటే కులాలను రెచ్చగొట్టాలా, అందరూ కూడా ప్రశాంతంగా మాత్రం ఇష్టం లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళలో వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఓసీలు రకరకాలుగా వర్గాలు తీస్తారు. ఇక్కడ మనకు ఉన్నది ఒకే ఒక జాతి, మనిషి జాతి. మనం మనుషులు పశువులు అన్నది అది వేరు వేరు జాతుల కింద ఉంటాయి. మనందరం మనుషులు. కులాలు అనేది ఎప్పుడో తీస్తారు. ఇంతకుముందు మా తెలుగుదేశం పార్టీ ఎవరైతే వ్యవస్థాపకులు అన్నగారు కూడా చెప్పారు, ఇక్కడ వ్యర్థ పదవేల కులం అనే వ్యర్థ పదవేల అని చెప్పేసి అన్నారు. బడుగు బలహీన వర్గాలకి అనుసంధానంగా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. అదొకటి. ఇప్పుడు ఈ రోజున ఎస్సీ ఎస్టీ గురించి మాట్లాడుతున్నారు. మరి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సుధాకర్ గారు నిజంగానే ఇంతకుముందు విశ్లేషణలు కూడా చెప్పారు, నడి రోడ్డు మీద ఎంబీబీఎస్ చదివిన వ్యక్తిని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మరి చేసేటప్పుడు ఈ రేగడి లక్ష్మీనారాయణ గారు ఏం చేస్తున్నారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు జనసేనలో ఉన్నారు ఈయన, లేకపోతే వైఎస్ఆర్సీపీలో ఉన్నారా? రెండో విషయం, అనంతబాబు గారు ఉన్నారు. అనంతబాబు గారు ఎవరైతే వాళ్ళ డ్రైవర్ ఉన్నాడు ఆయన చంపేసి పార్సిల్ చేస్తే ఇంటికి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అతను సస్పెండ్ కూడా చేయాల. ఈ రోజున తెలుగుదేశం పార్టీలో కిరణ్ అనే ఒక వ్యక్తి, ఐటీడీపీ వ్యక్తి పొరపాటుగా నోరు జాడని చెప్పి ఇమీడియట్ గా సస్పెండ్ చేసింది తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలో ఉన్నాం మనం. అలాంటి పార్టీ అధికారంలో ఉంది అక్కడ. సో అంటే ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో వెళ్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది అక్కడ. అందుకని కూటమి ప్రభుత్వం అంటే ఆషామాషి ప్రభుత్వం కాదు. ఇది వైఎస్ఆర్సీపీ హయాం కాదు, గుర్తుపెట్టుకోవాలి లక్ష్మణరావు గారు.
మీరు ఎంతసేపు కూడా ఎస్సీ ఎస్టీ అని 100 సార్లు మాట్లాడారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ అని తీసుకురావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నారా చదువుకోలేరా వాడు తప్పు చేస్తేనే ఓన్లీ గంజాయి తీసుకునే ఎస్సీ ఎస్టీలోని కాదు, ఓసీలో తీసుకునే వాళ్ళు ఉన్నారు, బీసీలో తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకా మనకున్న 6548 కులాల్లో అందరూ తీసుకునేవాళ్ళు కొంతమంది వరకు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సరే కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతీయులకు అతీతంగా వాళ్ళ మీద చర్య తీసుకునే దృష్టి పోలీసు వాళ్ళు చేస్తారు. మీరు ఇంకొకసారి కులాలను రెచ్చగొట్టద్దు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఇది ఒక పనికి మాలిన అలవాటు చేసుకున్నారు. ఎంతసేపు కూడా మన వైపు తప్పు ఉందనుకో కులాలను రెచ్చగొట్టు, ఎదుటి రెచ్చగొట్టు, ఆళ్ళు కొట్టుకుని సస్తారు అన్న ఉద్దేశంతో ఉంటున్నారు. ఇంతకుముందు జోగి రమేష్ కూడా మాట్లాడుతున్నారు మీడియాలో, నేను బీసీ సంబంధించిన ఆయన్ని నన్ను అరెస్ట్ చేశాడు. అరే బాబు నువ్వు స్కాములు చేస్తే బీసీ ఏంది, ఎస్సీ ఏంది, ఓసీ ఏంది, ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. అక్కడ ఇంకోసారి కులాలనే తీసుకురావద్దు, మతాల మధ్యలో కులాల మధ్యలో మీరు రెచ్చగొట్టద్దు. అది నేను ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నా. నువ్వు ఏం చేశారు, మీరు ఏం చేశారు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎస్సీ ఒక్క ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ అయిన సుధాకర్ గారు చనిపోయినప్పుడు మీరు ఏం పీకారు? అనంతబాబు గారు డ్రైవర్ చేసినప్పుడు మీరేం చేస్తున్నారు? నువ్వు ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రయోజనం కోసం ఢిల్లీకి వెళ్ళి జంతర్ మందిర్ గొడవ చేసావా? 36 మంది చచ్చిపోయారని చెప్పేసి నువ్వు వెళ్ళి గొడవ చేసావు. ఇంతవరకు 36 మంది పేర్లు ఏంటో నువ్వు చెప్పలేవు, నీకు చేత కాదు. ఈ రోజు గంజాయి కేసులు ఇరుక్కున్న వాళ్ళు ఇప్పుడు సరే ఎన్ని వదిలేసాను మేడం, తెనాలి గురించే మాట్లాడుకుందాం. తెనాలిలో 2019 నుంచి 2024 వరకు వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా. 2020 ఆ టైంలో వేమూరి రవికిరణ్ అనే అతన్ని దారుణంగా హత్య చేశారు. మరి హత్య చేసినప్పుడు శవం కూడా దొరకలే, ఈ రోజుకి శవం దొరకల. మరి మీరు ఏం చేస్తున్నారు? గుడ్డు గుర్రానికి పళ్ళు తోగుతున్నారా? గుడ్డు గుర్రానికి పళ్ళు తోగుతున్నారా? కిషోర్ గారు సమయం తక్కువగా ఉంది. రైట్, మస్తాన్ రావు గారి దగ్గరికి వెళదాం. రైట్, మస్తాన్ రావు గారు, మనం చూస్తున్నామంటే బాధితులను పరామర్శిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా వరకు కూడా విమర్శలు వస్తున్నాయి. రాజకీయాలు అంటే విద్వేషం రెచ్చగొట్టే విధంగా కూడా ఇలాంటివి పరామర్శిస్తూ ఉన్నట్టు అటు టీడీపీ కూడా విమర్శిస్తున్న పరిస్థితి. సో ఫైనల్ గా ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నేను ఇందాకే కొన్ని ఛానల్స్ లో చూశాను, ఆ కానిస్టేబుల్ వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె విలపిస్తూ ఉంది. ఏంటంటే ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత అతని మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా రెచ్చిపోయే ప్రమాదం ఉంది, మాకు కూడా పోలీసు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మా ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారు, పోలీసు అయినప్పటికీ కూడా రేపు వాళ్ళ బజార్ మీదుగానే మేము వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి వచ్చిన తర్వాత వాళ్ళు రెచ్చిపోతే మా ప్రాణాలకు బాధ్యులు ఎవరు అని ప్రశ్నిస్తా ఉంది. సో దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, మన ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. అరే మీరు ఆయన కొట్టినాడు మెడికల్ రిపోర్ట్ తీసుకొచ్చిందా? ఆమె అడుగుతుందండి. అంత భయం అంత భయం కొట్ట కదా నడవంటి మీద. అమ్మ నాయన నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా భయం వినాలా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా? నా ఒపీనియన్ కాదు, వినాలి సార్. లక్ష్మణ్ రావు గారు ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ భార్య చెప్తున్న వెర్షన్ ఆయన చెప్తున్నారు. మస్తాన్ రావు గారు మస్తాన్ రావు గారు నేను అనేదంటే ఆవిడ అంత భయపడటానికి రౌడీ షీటర్లు అని తెలుసు, వాళ్ళ గంజా బ్యాచ్ అని తెలుసు, అలాగే నడి రోడ్డు మీద కొడతారు, పొద్దున్న ఖర్చు పెట్టుకొని మిమ్మల్ని చంపేస్తారని అంత కొట్టింది సిఐలు, ఆయన కాదు కొట్టింది, సిఐలు కొట్టారు. వినాలి సార్, ఆయన సార్ ఇప్పుడు చిరంజీవి అనే వ్యక్తి కంప్లైంట్ పెడతారు కదా, సిఐలు కొట్టారు. ఆయన కంప్లైంట్ పడిపోతే కేసు అవ్వదు కదా, ఆయన రౌడీ బాబులు అడగకపోతే కేసు అవ్వదు కదా. కాదండి, ఈ విషయాలు ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ పిల్లల విషయం, వాళ్ళ భద్రత విషయం మాట్లాడుతున్నామా? దానికి ప్రతి ఒక్కరికి సార్ మస్తాన్ గారు, ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఆలోచించుకోవాలా. నాకు ఒంటి మీద యూనిఫామ్ ఉంది కదా, నేను పోలీసు ఒక్క వేసుకున్నాను కదా, లక్ష్మణ్ రావు గారు ఇందాక నేను చెప్పింది విన్నారా? అలా కొడతాం తప్పనే విషయం కూడా చెప్పాను నేను, నా ఒపీనియన్ అది వేరే వింటలా మీరు. నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించి వెళ్ళిన తర్వాత ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులని అడుగుతుంది, దానికి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెబుతున్నా నేను. అది ప్రభుత్వం సమాధానం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెచ్చిపోతారని భయపడుతుంది, అది విషయం నేను అంతే. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందే మీరే చెప్పారు కదా 24 కేసులు ఉన్నాయని.
జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే 24 కేసులు మీరు చెప్పారు కదా. లక్ష్మణరావు గారు ఎస్పీ గారు వెల్లడించారని చెప్పాను నేను. ఎస్పీ గారు వెల్లడించారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర రెచ్చిపోవడం ఏముంది? వాళ్ళు నిజంగానే అసాంఘిక శక్తులుగా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు అయితే, నిజంగా మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు అయితే నిజంగా పోలీసులు ఆ రోజున వాళ్ళు వేరే రకంగా చేసి ఉండేవారని నాకు తెలిసి అలా వదలరు. గంజాయి బాన్సీ అయిన వ్యక్తులు మీరు ఒకసారి టచ్ చేయండి ఎవరైనా, వాళ్ళకి కక్ష వేరేగా ఉంటుంది. కానీ ఆయన కొట్టానని చెప్పి వాళ్ళ మీద ఫేక్ కంప్లైంట్ పెట్టాడు ఆ కానిస్టేబుల్. కాబట్టి ఆయనకు భయం ఉంటుంది, ఖచ్చితంగా భయం ఉంటుంది. నిన్న ఎవరు పెట్టుకున్నారు ఫేక్ కంప్లైంట్? రైట్ లక్ష్మణ్ రావు గారు, మస్తాన్ రావు గారు, కిషోర్ గారు సో డిబేట్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన తర్వాత కూడా అక్కడ పాలిటిక్స్ చాలా వరకు రక్తి కట్టించాయి. సో అటువైపు కానిస్టేబుల్ భారీ కూడా భయపడుతున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత మాపై ఇంకా వాళ్ళు అటువైపు పెడితే ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో చూడాలి మరి నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి తెనాలిలో. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి.